హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజుటి ఈ లక్షణాలు కానీ మీలో ఉంటే మీరు ఖచ్చితంగా సామాన్యులు కాదు. ఆ లక్షణాలు ఏంటో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియోని ఆఖరి వరకు చూడండి. దేవుడి ఆజ్ఞ లేకుండా ఈ సృష్టిలో ఏమీ కూడా జరగదు. ఆయన ఆజ్ఞతో నువ్వు చేయాల్సిన కార్యాలను చూపడానికి, చేయించడానికి, అలాగే ఎన్నో సంకేతాలు నీకు అందిస్తాడు. నువ్వు చాలా ప్రత్యేకమని నిరూపించుకోవటానికి పలు విధాలుగా నిన్ను ప్రేరేపిస్తాడు. ఆయన నీ మీద ప్రత్యేకంగా కృప కూడా చూపిస్తాడు, అభిమానిస్తాడు. అయితే సృష్టిలో, విశ్వంలో కొన్ని కార్యాలకు నిన్ను సెలెక్ట్ చేసుకుంటాడని చెప్పటానికి కొన్ని సంకేతాలు కూడా ఉన్నాయి. అందులో ఏంటి అంటే, ప్రపంచంలో ఏ పని చేస్తున్నా పుణ్యకార్యాలకు కావలసిన సమయాన్ని కేటాయిస్తావు అంటే, అవసరంలో ఉన్న వారికి ఆదుకోవడం, వారి ఆకలి తీర్చడం, ఆపదలో ఉన్న మనుషులను, ఆ జంతువులను ఆదుకోవడం, అవసరంలో ఉన్న వృద్ధులకు, పిల్లలకు, ఎవరికైనా సరే మనస్ఫూర్తిగా సేవలు చేయడం, ఇలాంటి లక్షణాలు కనిపించిన వ్యక్తి ఖచ్చితంగా భగవంతుడు ఎంచుకుంటాడు. ఎందుకంటే ఆపదలో ఉన్న వ్యక్తికి సాయం చేస్తే దేవుడిలా వచ్చి కాపాడుతాడని అంటారు కదా. అయితే ఇది అందరికీ సాధ్యం కాని పని. అందరూ చేయలేరు. కేవలం కొద్దిమంది మాత్రమే ఎటువంటి ఫలితం ఆశించకుండా సహాయం చేస్తారు. నిస్వార్థంగా ఇతరులకు చేసే వ్యక్తి అసాధారణమైన వ్యక్తి. ఎటువంటి ఫలితాలను ఆశించకుండా ఇతరులకి సాయపడతాడు. ఇలాంటి వారిని దేవుడు ఎంచుకున్న వ్యక్తిగా భావించాలి. ఇక రెండవ సంకేతం ఏంటంటే, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగి ఉండటం. ఇటువంటి వ్యక్తులకు భవిష్యత్తులో జరిగే విషయాల గురించి ఆలోచిస్తూ ఏ ఆపద ముంచుకొస్తుందో ముందుగా తెలిసిపోతుంది. ఎక్కడున్నా ఎలాంటి సందర్భం ఎదురైనా ముందుగానే లెక్కలు కట్టి ఊహించేస్తారు. ఇతరులకు చెబుతూ ఉంటారు. అది పాటించేవారు కొందరైతే వాటిని కొట్టిపడేసేవారు మరికొందరు. అయినా సరే మీరు చెప్పిందే కరెక్ట్, అక్షర సత్యంగా మారి ప్రపంచానికి ఒక సూచననిగా నిలుస్తుంది. ఏదో ఒక అద్భుత శక్తి వీరి ద్వారా సంకేతాలను పంపించడానికి పంపుతూ ఉంటుంది. వీరు ఇచ్చే సంకేతాలు, సలహాలు, మార్గాలు వీరి అంతరాత్మ ద్వారా వస్తాయి. అందుకే ఇలాంటి వారు, విశ్వం అనేది ఇలాంటి వారిని ఎంచుకుంటుందని భావించాలి. ఇక మూడవ సంకేతంగా ఏంటి అంటే, మూడవ సంకేతం అనేది సాధువులు కనిపించడం, కలలో కనిపించడం అప్పుడప్పుడు జరుగుతుంది. అంటే వారికి ఎలాంటి నియమం లేదు. వారు మహాపురుషులు ఎవరైనా కావచ్చు. అలౌకిక శక్తులు ఉన్న వ్యక్తులు నీ కలలోకి వస్తే నీ చుట్టూ పాజిటివ్ వైబ్ అని ఉందని అర్థం చేసుకోండి. భగవంతుడు సంబంధించిన ఏ వస్తువైనా కనిపించినా, వినిపించినా, అది నెమలిపించి దొరకటం కానివ్వండి, ఉదయం గుడిలో గంట శబ్దం వినిపించడం కానివ్వండి, నీతో ఎవరో ఒకరు ఉన్నట్టుగా, ఎప్పుడూ నీతో ఎవరో ఒకరు ఉన్నట్టుగా అనిపించటం, జీవితానికి కావలసిన ప్రతి విషయంలో ఎవరో నీకు సహాయపడుతున్నట్లుగా అనిపించడం అనేది భగవంతుడు నిన్ను తన వైపు చూస్తున్నారు, తన వైపుకు లాక్కుంటున్నారు అని సంకేతం. అటువంటి సంకేతం నీకు తోడైతే నువ్వు ధైర్యవంతుడివి, సాహసవంతుడివి. అలాంటి సమయంలోనే నీ ధైర్యం అనేది తెలుస్తుంది, నీకు అర్థమవుతుంది పిరికివాడు కాదనే విషయం. పిరికివాడు కాదు అనే ఆ విషయం నీకు అర్థమవ్వాలి. సృష్టిలో ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు అనిపిస్తావు. ఇక నాలుగవది కామం, క్రోధం, లోభం, మోహం, మదం. వీటితో పాటు కొన్ని చెడు కోరికలు అనేవి కూడా తగ్గిపోవటం జరుగుతుంది. కొంతమంది వ్యక్తుల్లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది, కానీ చాలామందిలో ఇది తక్కువగా ఉండటం చాలా నమ్మలేని విషయం అన్నమాట. ఇవన్నీ మన నుంచి ఒక్కసారిగా తొలగిపోయినట్లు, కొద్దిగా నెమ్మదిగా దూరం అవుతున్నట్టు, ఒక్కొక్కసారి నీకు ధనం కావాలనిపిస్తుంది, ఆశ కలుగుతుంది, కోపం వస్తుంది. కానీ దాన్ని నువ్వు నియంత్రించుకోగలిగే సామర్థ్యం నీకుంటుంది. కోపాన్ని తట్టుకోగలిగ నేర్పు నీకు కలుగుతుంది. ఇటువంటి భావాలు కలగడం చాలా సహజం. అలా కలిగినా కూడా వాటిని నియంత్రించుకోగలగడమే నీ సామర్థ్యత. దేవుడు నిన్ను ఒక ప్రత్యేక విధి కోసం నిర్మిస్తున్నాడు అని అర్థం. నీపై దేవుడి కృప ఉందని అర్థం. నువ్వు ఒక గొప్ప సంకేతంగా. ఇక ఐదవది, నీ మనసులో ఎప్పుడూ భగవంతుడి ఆలోచనలే కలగడం. ఇప్పుడున్న ఉరుకు పరుగుల జీవితంలో కలగడం అనేది భగవంతుడి నామస్మరణ చాలా కొద్ది మంది మాత్రమే చేయగలుగుతారు. తనకు దొరికే ప్రతి అవకాశం భగవంతుడి వల్లనే
దక్కింది అని భావించటం అది చాలా గొప్ప విషయం. ఇక ఉన్నతమైన లక్ష్యం, ఆ లక్షణాల్లో నీలో ఉండే భగవంతుడు నిన్ను ఎంచుకున్నట్లుగా భావించాలి. నువ్వు విలక్షణమైన ప్రత్యేకమైన వ్యక్తి అయినా కూడా నువ్వు చేసే పనిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశ్నించుకోకుండా, వదిలేయకుండా, చేస్తున్న పనిని మానేసి రోజంతా ఏదో ఆలోచిస్తూ ఉండకూడదు. చేస్తున్న పనిని సంతోషంగా చేయాలి, అందంగా చేయాలి, ఆనందంగా, పరిపూర్ణంగా చేయాలి. నువ్వు నీ పనిలో ఎంత ఎక్కువ సమయం గడిపినా పరమాత్ముడి సేవకు కొంత సమయాన్ని కేటాయించాలి. ఆ సమయంలోనే పరిపూర్ణంగా భగవంతుడిని నువ్వు సేవించగలుగుతావు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కొద్దిసేపు భగవంతుడి నామాన్ని జపించడం, సమయాన్ని కేటాయించడం, అదే ధ్యానం. రోజు మొత్తం మీద కాసేపైన సమయం గడుపుతావు. ఇది ఒక సంకేతం. ఆ అనుభూతిని నువ్వే స్వయంగా పొందుతావు. ఆ నామాన్ని ఎప్పుడూ విడవకుండా ఏ పని చేసినా భగవంతుణ్ణి స్మరిస్తావు. ఇలా ఉంటే నిన్ను భగవంతుడు ఎంచుకున్నట్లే. ఇక 6వది, అద్భుతమైన సువాసనను అనుభవించటం. నీ చుట్టూ ఎటువంటి సుగంధ వస్తువులు లేకపోయినా కూడా ఏదో ఒక సుగంధాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా, నీ చుట్టూ ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఎప్పుడు నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ చాలా ఆనందంగా గడుపుతూ ఉంటావు. మాట్లాడే ప్రతి మాటకు అర్థం ఉండేలా, ఆ మాటలు చేతల్ని ప్రతిబింబించేలా ఉంటాయి. అది అందరికీ సాధ్యం కాని విషయం. కేవలం భగవంతుడు ఎంచుకున్న వ్యక్తి ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఇక బ్రహ్మముహూర్తంలో కళ్ళు తెరవడం, నిద్ర లేవటం కూడా ఇలాంటి సంకేతమే. రాత్రిపూట ఎప్పుడు పడుకున్నా ఉదయం 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో నిద్ర మెలకు వస్తుంది అంటే ఆ సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. దేవతలు ముమ్మూర్తులు తిరిగే సమయం. ఆ సమయంలో లేచి ప్రాణాయామం చేసుకోవడం, మెడిటేషన్ చేయడం, ధ్యానం చేయడం, కళ్యాణం కోసం భగవంతుణ్ణి ప్రార్థించటం, నీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపటం, భగవంతుణ్ణి నిన్ను ప్రేరేపిస్తున్నాడని చెప్పటానికి సంకేతాలు. నిన్ను కూడా ఏదో ఒక ప్రత్యేకమైన విధి కోసం భగవంతుడు ఎంచుకోవాలంటే ఖచ్చితంగా బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి మంచి కార్యాలకు నాంది పలకాలి. మన జీవితంలో జరిగే పరిణామం భగవంతుని చిత్తం ప్రకారమే జరుగుతుంది. మన చుట్టూ ఉన్న స్నేహితులు, సహచరులు, జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు అందరూ కూడా భగవంతుని కృపయే అని నమ్మేవారు చాలామంది ఉంటారు. కానీ చాలా కొద్ది మంది మాత్రమే ఏ పని చేసినా తమ గమ్యాన్ని మర్చిపోకుండా భగవంతుడు ఏదో సూచిస్తున్నాడు అన్న భావనతో ఉండి దానివైపు అడుగులు వేస్తూ జీవితాన్ని పరమార్థం చేసుకుంటారు. ప్రతి కదలిక భగవంతుని కృప వల్లనే అని నమ్మి లోక కళ్యాణం కోసం ఏది కూడా నిస్వార్థంగా చేసే జీవితాన్ని వినియోగించుకుంటారు. సాంసారిక సుఖాన్ని అనుభవిస్తూ కూడా వారి మనసులో అలక్ష్యం అనేది మాయం కాదు. ఆ లక్ష్యం అనేది ఉంటుంది. లక్ష్యం వైపు పరుగు తీయమని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆ గమ్యాన్ని చేరుకోవటం కోసం విధాలుగా మార్గాలను ఏర్పరచుకుంటారు. మార్గాల్లో ఎన్నో ప్రయాణాలు ఎదురైనా చివరికి తమ లక్ష్యాన్ని చేరుకోవటానికి అందరికీ సాధ్యం కాని పని. కేవలం కార్యాలను నిర్ణయించుకొని వాటిని పరిపూర్ణంగా చేసే భగవంతుడి సంకేతాలుగా ఏర్పరచుకున్న భగవంతుడు అనుమతితో నిర్ణయించిన వారికి మాత్రమే సాధ్యమని గుర్తుంచుకోండి. భగవంతుడే కాదు, ప్రపంచానికి కూడా మక్కువ కలిగిన వారు ఉంటారు. ఈ విశ్వం కూడా మీకు అండగా ఉంటుందనే ఒక సంకేతం ఇవేనండి. ఖచ్చితంగా ఈ లక్షణాలు మీలో ఉంటే లైక్ చేయండి. అలాగే మీలో ఏ లక్షణం ఉందో కామెంట్లో తెలియచేయండి. ఈ విషయాలు మీలో ఏది ఉందో అని కూడా కామెంట్లో తెలియపరచండి. ఖచ్చితంగా భగవంతుడు అలాగే ఈ యొక్క యూనివర్స్ మిమ్మల్ని ఎంచుకున్నదనే. మీరు అదృష్టవంతులని అర్థం. విన్నారు కదా అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. ఈ విశ్వానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ యూనివర్స్.